మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఎన్ని కేజీల బాక్స్ బ్రో అవన్నీ లెవెల్ రేట్లు 24-25 మధ్య. ఇక రూపా గారు 20 డేస్లో రేటు వస్తుంది సయ్యద్ అన్న, జై ఎన్టీఆర్, జై సయ్యద్ భాయ్. 20 రోజులు ధర పెరిగే అవకాశం ఉందని చెప్పి రూపా గారు అసభ వ్యక్తం చేస్తున్నారు. అలాగే జరగాలి, ఆ దేవుడు కరుణించాలి. టమోటాకి రేటు వస్తుంది బ్రో, ఎవరు భయపడకండి. రూపా గారు మరొక కామెంట్ కూడా పెట్టారు, టమోటా ఖచ్చితంగా ధర వస్తుంది, ఎవరు భయపడవద్దని అన్నదాతలకు ధైర్యం చెబుతున్నారు, భరోసా ఇస్తున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సూర్యప్రకాష్ గారు 1 ఏకర్కి 1,50,000 రూపాయలు నష్టం. ఇలా 5 సార్లు లాస్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్ 3 ఏకర్స్కి ఒక్కసారి 1 ఎకరా సేల్ చేయాల్సిందే రైతులు. 1 ఎకరా టమాటో పంట నాటితే 1,50,000 రూపాయలు నష్టం వస్తుంది. ఇలా 5 సార్లు జరిగితే రైతులు తమ పొలాలను అమ్ముకోవాల్సిందే, సంవత్సరానికి చొప్పున 1 ఎకరా అని ఆయన కామెంట్ పెట్టారు. నిజమే, ఈ సంవత్సరం టమోటానే కాదు అన్ని పంటలు కూడా ఈసారి ఏవి సరిగా అమ్మలేదు. అన్నిట్లో కూడా నష్టమే రైతన్నలకి. మామిడి కానివ్వండి, కర్బూజా కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, చాలా రోజుల తర్వాత కొత్తిమీర కట్ట వాళ్ళు 20 రూపాయలు అమ్ముతున్నారు సంతలో. అంతకుముందు 10 రూపాయలు కట్ట వచ్చేది. పూల ధరలు, పండ్ల ధరలు అన్నీ. ఇక ఉల్లిపాయ రైతుల కష్టాలు అయితే చెప్పాల్సిన పనే లేదు, మీరు కూడా వీడియోలో చూస్తున్నారు. నేను అడిగాను, మార్కెట్లో ఇవాళ కూడా 20 రూపాయలు కిలో వేశారు. మరి కర్నూలులో ఉల్లిపాయలు కొనేవాళ్ళు అంటున్నారు. మరి ఎందుకు ధర అంటే ఆ ఉల్లిగడ్డలు నిలవకు పనికిరావు అని ఒక వ్యాపారం చెప్పడం జరిగింది. ఏదేమైనా పంట ఏదైతే పంట పెట్టిన అన్నదాతలందరికీ ఈ సంవత్సరం నష్టమే. ఇక మనం మరొక కాబట్టి పరిశీలిస్తే గణేష్ గారు, హాయ్ బ్రో, హవారు, నేను బాగున్నాను తమ్ముడు, మీరు చాలా మంచివారు బ్రో. ఫార్మర్స్కి ఏదో జరిగిపోతుందని గేమ్ చేంజర్ అని ఎప్పుడూ చెప్పరు. కొంతమంది ఛానల్స్ ఉన్నారు అలా గేమ్ చేంజర్ అని చెప్పడం వలన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అన్నదాతలు లాస్ అయిపోతున్నారు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ బ్రో. నేను ఎప్పుడూ ఎక్కడా కామెంట్స్ పెట్టలేదు, ఫస్ట్ టైం కామెంట్ చేశాను. డైలీ మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, చాలా సంతోషం బ్రో. పక్కా సమాచారం ఉంటే తప్ప అటువంటి విషయాలు నేను జోక్యం చేసుకోను. కానీ మీరు అన్నది వాస్తవమే, ధరలు పెరుగుతాయని చెబితే మాత్రం ఖచ్చితంగా అన్నదాతలు పెట్టుబడులు పెడతారు. అందుకే ఈ సంవత్సరం ఇతనే చెప్పడం 2020 సంవత్సరం అంతా అతాకుతలం, అగమ్య గోచరం, అస్తవ్యస్తమని. అందుకే ధరలు పెరుగుతాయి నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే మీరు అన్నది నిజం. ఒకవేళ పెరిగే సమాధానం ఖచ్చితంగా చెప్తాను, పెట్టుబడులు పెడితే తప్పు లేదు. కానీ నా దగ్గర సమాధానం ఇవ్వడం మాత్రం చెప్పను. దీనికి వనదా రిప్లై ఇచ్చారు, కరెక్ట్ బ్రోని. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రేట్ డౌన్కు రీజన్ అన్న, దేశవ్యాప్తంగా టమాటాలు ఉన్నాయన్న. ఉత్తర భారత్ ఎగుమతి కావడం లేదు, తమిళనాడులో కూడా పెద్దగా వర్షాలు పడలేదు, అక్కడ కూడా టమాటాలు బాగున్నాయి. ఇక్కడ ఇన్ని భారీ వర్షాలు పడ్డా టమోటా గజ్జి ఊజి పాత తోటలు దెబ్బతిన్నాయి, కానీ కొత్త తోట కాయలు వస్తున్నాయి, రోజు దిగుమతి పెరుగుతుంది. అనంతరం నేను 1,70,000, ఇవాళ 2,50,000. ఇక రాను రోజులు మరింత దిగుమతి పెరగవచ్చు అంటున్నారు. టమోటాలు ఎక్కడ చూసినా ఉన్నాయి, కానీ ఎగుమతులు టమోటా డిమాండ్ లేదు, దానివల్ల ధర తగ్గింది. అన్నా అందరూ అస్సాం పోవలసిందేనా ఈసారి? అంజిబాబు గారు, ఏం చెప్పమంటా బ్రో, టమోటా యొక్క ముఖ చిత్రం 24 గంటల్లో మారిపోతుంది. ఎప్పుడు మారుతుందో అర్థం కావడం లేదు. టమోటా విషయం ఎవరు మనం చెప్పలేము. ధర పెరిగినా తగ్గినా వాళ్ళు వెయిట్ చేయాల్సింది. ముందు చెప్తున్నాను, మొన్న ఒకసారి 800 అమ్మింది, 700, తర్వాత 600, ప్రస్తుతం 450 రూపాయలు. ప్రస్తుతం దసరా పర్వదినం నడుస్తుంది. దుర్గమ్మదేవి ఆశీస్సులతో టమోటా రైతుల కడగనులు తీరాలని, టమోటాకు మంచి ధరలు రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేవుడు సయ్యద్ షహతార్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.